ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధు గారు ఉన్నారు. మదన్, ఈరోజు చెప్పండి. ఈరోజు అంటే కేటీఆర్ ముసుగేసుకొని తిరగడం కావచ్చు, తర్వాత కేటీఆర్ ఉద్యమ కాలంలో లేడు, తెలంగాణకి అన్యాయం చేసింది పెద్ద ద్రోహే కేటీఆర్, అండ్ కేటీఆర్ ని సిరిసిల్లలో నేను ఓడిస్తాను మైనంపల్లి హనుమంతరావు గారు కామెంట్ చేసిన దాన్ని ఏమంటారు? ఇప్పుడు విచిత్రం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారి తీరు ఎట్లుందంటే దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది. గతంలో అతను ఏ పార్టీలో ఉండే ఉద్యమకారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యమకారులకు ఆయన ఏమి ఉద్యమం చేసిండా? తెలంగాణ కోసం కొట్లాడుతుంటే జై తెలంగాణ అని చెప్పి రోడ్ల మీదకి వచ్చినాడా? ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే సమైక్య రాష్ట్రంలో జై తెలంగాణ పదమే దాన్ని బ్యాన్ చేసిన విధంగా అప్పుడు పాలన ఉండే. అవన్నీ తట్టుకొని వాటికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ అప్పుడు పిడికడి మంది అయినా ఎందుకు కాదని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడితే మైనంపల్లి హనుమంతరావు పాత్ర ఏందని నాకు అర్థం కాదు. తను ఇప్పుడు కేటీఆర్ గురించి విమర్శిస్తా ఉన్నాడు. ఈ విమర్శలో కేటీఆర్ గారు ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు మైనంపల్లి గారు మర్చిపోయారా? లేరా తెలంగాణలో? రాష్ట్రంలో లేడనుకుంటా, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మైనంపల్లి హనుమంతరావు అప్పుడు లేడనుకుంటా. లేకపోతే ఉండి కూడా నిద్రపోయినట్టు నటించిండా, లేకపోతే ఏం తెలియనట్టు నటిస్తున్నాడా? ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. 2023 ఎలక్షన్స్లో మైనంపల్లి హనుమంతరావు ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండే. పార్టీ ఎందుకు మారిండండి? వాళ్ళ కొడుకు టికెట్ కోసం మారిండు. ఉద్యమకారులకు టికెట్ ఇవ్వమని చెప్పి మైనంపల్లి హనుమంతరావు మారిండా? ఉద్యమకారులను పదే మాట్లాడుతూ ఉంటాడు. ఉద్యమకారులకు టికెట్ ఇప్పించడం వాళ్ళ కొడుకు స్వార్థం కోసం, తన స్వార్థం కోసం, వాళ్ళ కొడుకు స్వార్థం కోసం పార్టీ మారి అతను మాట్లాడిన మాటలకి మల్కాజ్గిరి ప్రజలు బుద్ధి చెప్పినారా లేదా? గెలిచిన మల్కాజ్గిరిలో మరి ఎందుకు ఓడిపోయిండు? ఇట్లాంటి మాటలు మాట్లాడి బయట కొడతారంటే మన దంగలు దిగండి. మరి తెలంగాణ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువా తీసి పక్కకు వేసి పొలిటికల్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి మీరు దంగల్లో కొట్లాడండి, రెజ్లింగ్ కొట్లాడండి. పోనీ మీకు అంత షోక్ ఉంటే స్టేట్ నేషనల్ లేకపోతే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయండి. మీకు అంత షోక్ ఉంటే దేశానికి అట్లనే ఉపయోగపడతారు. తెలంగాణ ప్రజలకేం ఉపయోగం? మల్కాజ్గిరికి మనకు గెలిపించుకున్న మల్కాజ్గిరి ప్రజలకేం చేసిండు? మల్కాజ్గిరి ప్రజలు తిరస్కరించారు కదా. ఇతని భాష, ఇతని లైఫ్ స్టైల్ చూసే విసిగిపోయినారు. నేను కూడా పార్టీలో మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు నేను కూడా తనతో తిరిగి నేను కూడా అభిమానిస్తాను. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడి ఉద్యమకారులను వాడుకొని అసలు ఉద్యమకారులను మాట్లాడే స్థాయి హనుమంతరావు గారి నాకు ఒక మాట చెప్పండి. నిజంగా అతను ఉద్యమకారుల మీద ప్రేమ ఉంటే మొన్న వాళ్ళ కొడుకుకి ఇచ్చే బదులు మెదక్ సీటు ఏదైనా ఉద్యమకారులకు ఇప్పించడం ఉండే మేము గర్విస్తుండే. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడితే మేము హర్షిస్తుండే. అది పోగా నీ స్వార్థం కోసం నీ కొడుకుకి టికెట్ ఇప్పించుకొని నీ స్వార్థ రాజకీయాల కోసము పొలిటిక్స్ని వాడుకుంటా అంటే ఎవరు నమ్ముతారండి మైనంపల్లి హనుమంతరావు అని? ఇప్పుడు చేసే కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఏం హామీలు చెప్పి ఎన్ని గ్యారెంటీలు చెప్పి ప్రజల్లోకి వచ్చినారు? ఇప్పుడు అవన్నీ ప్రజలకు వస్తున్నాయా లేవని దానిపై సమీక్ష జరుపుకొని దానిపైన మాట్లాడాల్సింది పోయి దాన్ని ఎట్లా ముందు తీసుకొని మేము మంచి చేస్తే మంచి అని చెప్తాం. తెలంగాణ ప్రజలకు మంచి చేయని మేము కాదనట్లేదు. తెచ్చిన రాష్ట్రాన్ని గొప్పగా ఉండాలని అనుకుంటున్నాము ఉద్యమకారులుగా. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. తెచ్చుకున్న తెలంగాణని నవ్వుల పాలు కాకుండా మంచిగా కాపాడుకోవాలి, గొప్పగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనతోటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది తప్ప మీరు ఏదో గొప్ప చేస్తే దాన్ని విమర్శించే అవసరం బీఆర్ఎస్ పార్టీకి అస్సలే లేదు. సో ఇది గమనించాలి మైనంపల్లి హనుమంతరావు గారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు కూడా విసుగెత్తిపోయినారు. వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే ఏ పార్టీకి మారదామా, ఏ పార్టీకి పోదామా అని ఇప్పుడే ఖర్చు లేచి పెట్టుకుంటా ఉన్నారు. మారిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన కాంగ్రెస్కి పోయిన ఎమ్మెల్యేలే మనం చేర్చుకొని బాబు అని కాలేలు పట్టుకొని ముక్తా ఉన్నారు. అయినా కానీ వాళ్ళు దూరం పెట్టిన అవసరం లేదు. ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ళని. వాళ్ళు దేనికోసం పోయారు? ఆ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అటువంటి పాలన అందించాలని కేటీఆర్ గారు పదే చెప్తా ఉన్నారు తప్ప అది మెంబర్షిప్ డ్రైవ్ ఎస్ఐఆర్ సంబంధించిన కార్యక్రమంలో తను కేసీఆర్ గారు ఆబ్వియస్గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళు ప్రోత్సహించాలి కాబట్టి జరుగుతున్న రియాలిటీనే చెప్పినారు తప్ప ఏది మసిపూసి మారేడుకాయ చేసే పనులు ఆ విద్య రేవంత్ రెడ్డికి మైక్ పట్టుకోగానే ఊగిపోయే విద్య మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. అది ప్రజలు గమనించినారు. బహుశా కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గ్రహించి ఏం జరుగుతుందో ఏందో, తనకు ఎటువంటి స్థానం లేదు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీలో తన స్థానం కోల్పోతుండు, ఏదో ఒకటి చేయాలనే మాట ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది.